హిస్టరీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జనవరి 19వ తారీఖు ఆదివారం. పంచమి ఉదయం 7:31 వరకు ఉంటుంది. తదనంతరం షష్ఠి అనేది ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తర నక్షత్రం సాయంకాలం 5:30 వరకు, తదనంతరం హస్త నక్షత్రం ఉంటాయి. ఈరోజు షష్ఠితో కూడిన ఆదివారం కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి మీకు పూజలు మేలు చేయటం అనేది కూడా ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాయంకాలం 5:30 దాటినప్పటి నుంచి క్రమంగా వీరు అనుకూలమైన స్థితిలోకి రావటం అనేది, తర్వాత మీ యొక్క శారీరక శ్రమ అయితేనేమి, మానసిక శ్రమ అయితేనేమి, వాటి నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా సంతానపరంగా ఏవైనా సరే శుభవార్తలు వినడానికి కూడా అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్త వస్తువులు కొనాలి అనుకుంటే, ముఖ్యంగా అలంకారానికి సంబంధించిన ఏవైనా సరే వస్తువులు కొనుగోలు చేయాలి అంటే కనుక ఈరోజు మీకు అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మెరుగైన ఫలితాలు పొందడానికి, ముఖ్యంగా మధ్యాహ్నం దాటినప్పటి నుంచి క్రమంగా మీరు అనుకున్న ఫలితాలు సిద్ధించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బద్ధకాన్ని వదిలిపెట్టి కొంత శ్రమ పడితే కనుక తప్పకుండా విజయం మీ వెంట పరుగులు తీయడానికి కూడా ఆస్కారం ఎక్కువగానే ఉంటుంది. ఇక అమ్మగారు ఆరోగ్య విషయంలోనూ, లేదా అమ్మ వైపు ఉండే బంధువుల విషయంలోనూ కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా సమకూర్చుకోవాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కృత్తిక నక్షత్రం వారికి, మరి మృగశిర నక్షత్రం వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శక్తి సామర్థ్యాలు ఎంత ప్రదర్శించినప్పటికీ కూడా ఈ అవకాశాలు అనేది కానీ, తర్వాత విజయాలు అనేది కానీ ఏదైనా సరే కొంత నోటి దాకా వచ్చి ఏదో రకంగా కొంత వెనక్కి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మీరుగా మాత్రం మీ వరకు మీరు సాహసోపేతంగా మీరు తీసుకునే నిర్ణయాలని, కార్యక్రమాలని అమలు చేయగలిగే సత్తాను అయితే కనుక ఈరోజు ప్రదర్శించడం అనేది అయితే ఉంటుంది. తోడబుట్టిన వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే మరి యాజమాన్య స్థితిలో ఉంటారో వారికి కింద వారి యొక్క సహాయ సహకారాలు లభించడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సూర్యుడికి సంబంధించిన ఆరాధన మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు సాయంకాలం 5:30 దాటిన తర్వాత నుంచి క్రమంగా మంచి ఫలితాలు ఎక్కువ చోటు చేసుకోవడం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మనకి అనుకూలకంగా ఏమైనా సరే మెయిల్స్ రావడానికి, కొంతవరకు బాధ్యతలు తగ్గడానికి ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు విజయావకాశాలు కానీ, లేదా కొత్త పదవులు వరించాలనుకునే వాళ్ళకి ఆ రకంగా కొంత మేలు జరగడానికి ఆస్కారం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఆడవారు తమ యొక్క పరిధిని కొంతవరకు గుర్తించి మసులుకోలేకపోతే కనుక ఇతరుల వల్ల ఏవైనా సరే కొంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ ఆర్థిక అంశాలు చర్చనీయమవుతాయి. ఆర్థిక అంశాల్లో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా మనకి ఖర్చులు అధికమవటం, అంటే 10 రూపాయలే ఖర్చు పెడదామనే ఒక అంచనా ఏదైతే ఉంటుందో అది దాని యొక్క పరిధి 15 రూపాయలకి పెరిగిపోవటం అనేది మిమ్మల్ని కొంత బాధించే అంశంలా ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ మేకపోతు గాంభీర్యంలాగా పైకి మీ యొక్క ఉదాసీనతని బయట పెట్టకుండానే ఉన్నంతలో సంతోషంగా మీకుండే ఖర్చుల్ని అధిగమించడం, జయించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉత్పన్నం కావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.
కన్యా రాశి వారు ఈ రోజైతే గనక అన్ని రకాలుగా కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు ఆరోగ్య విషయంలో అయితేనేమి, ఆర్థిక అంశాల విషయంలో అయితేనేమి, మానసికంగా ఇతరులతో మనం మెసిలే తీరులో అయితేనేమి, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అనుకోని ఏమైనా సరే చికాకులు కలిగే పరిస్థితులు గానీ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వివాహమైన వారు ఇప్పటికే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి చిలికి గాలివానలాగా కలహాలు సంప్రాప్తించవచ్చు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు పెద్దగా చెప్పదగిన అనుకూలత అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికైతే కనుక ఈరోజు మరి అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే కనిపించవచ్చు. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే ఏదైనా విదేశాలకి వెళ్దాము అనుకుంటే గనక వారికి ఆ రకంగా కొంత మేలు చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇక ఇతరత్ర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరీ ఎక్కువ చొచ్చుకుపోయి చేయకుండా సంయమనంతో పనులు పూర్తి చేసుకోవటం అనేది అవసరం. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం ఆర్థికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి కొంత ఆనందం లభించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఎవరైతే మరి ఉద్యోగ ప్రయత్నాల్లో ముమ్మరంగా ఆహర్నిశలు శ్రమిస్తున్నారు వారికి ఈరోజు అనుకోకుండా ఏవైనా సరే తీపి కబురు అందే పరిస్థితి అయితే కనిపెడుతుంది. ఇక ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా వారు ఏమైనా సరే అప్లికేషన్స్ అందించాలి అనుకుంటే కనుక ఈరోజు చిన్న పనైనా సరే దానికి సంబంధించిన మొదలెట్టినట్టయితే కనుక విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు వారు కనుక గట్టిగా పూనుకున్నట్టయితే కనుక ఈరోజు వారికి ఎక్కువ సాధనకి అంటే వారు అనుకునే పనులు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే విశాఖ నక్షత్రం వారికి కూడా ఈరోజు ఎక్కువ మంచి జరిగే పరిస్థితి ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు మాత్రం కొంత అచితూచి అడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం పోషాకరంగా సంతృప్తికరంగా పూర్తవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదృష్టవశాత్తు ఎలాంటి చికాకు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో దాని నుంచి బయటికి రాగలుగుతారు. కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మూలా నక్షత్రం వారికి ఈరోజు కొంత అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రం వారికి చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం నిన్నట్లాగానే ఎంతో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇటు ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా నేత్రానికి సంబంధించినవి కానీ గుండెకి సంబంధించినవి కానీ కొంతవరకు చికాకులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీ యొక్క నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే కొంత అననుకూల వార్తలు వినవలసిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు. ఇక శుభకార్యాల కోసం ఏదైనా సరే కొంత మీరు చేసే ప్రయత్నాలు ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది ఎంతో కొంత వాయిదా పడుతూ ఉండటం, మరి అది మునుగుతుందా తేలుతుందా తెలియని ఒక రకమైన అయోమయంలో మిమ్మల్ని కొంత కొట్టుమిట్టాడింపజేయటం అనేది అయితే కనిపిస్తుంది. నరాలకు సంబంధించినవి కానీ కీళ్ళకి సంబంధించినవి కానీ కొంత అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని బాధించే పరిస్థితి ఉండవచ్చు. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా అది మీకు అనుకూలకంగానే పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక కంటికి సంబంధించినవి కానీ కొంతవరకు ఏదైనా ఫీవర్ అంటే జ్వరాలకి వీటికి సంబంధించిన ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. కానీ
ఇక ఇతరత్ర వృత్తి ఉద్యోగాల్లో కానీ, తర్వాత దైనందికంగా మనం చేసే క్రియా కార్యక్రమాల్లో అయితేనేమి, వాటన్నిటిలో కూడా మీరు మీ యొక్క ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. క్రీడాకారులకి ఈరోజు చాలా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త పదవులు వరించే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.